ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే బార్డర్ లేఅవుట్ ద్వారా ఐటమ్స్ని ఎలా అరేంజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ తీసుకున్నాం, తర్వాత బటన్స్ యొక్క అరేని తీసుకున్నాం. సో బార్డర్ అనే స్ట్రింగ్ అరేని తీసుకొని దాంట్లో 5 స్ట్రింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంటర్ అని. సో నెక్స్ట్ ఎస్ అనే స్ట్రింగ్ అరేని తీసుకొని దాంట్లో 1 2 3 4 5 స్ట్రింగ్స్గా సెట్ చేయడం జరిగింది. తర్వాత లేఅవుట్ని బార్డర్ లేఅవుట్గా సెట్ చేస్తున్నాం. అంటే మనం అరేంజ్ చేయబోయే ఐటమ్స్ బార్డర్స్ని యూజ్ చేసుకొని అరేంజ్ అవుతాయి అన్నమాట. సో బి ఈక్వల్ టు న్యూ బటన్స్ ఎస్ డాట్ లెంత్. సో ఈ యొక్క లెంత్ ఎంత టోటల్గా 5. సో లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్, సారీ ఎస్ డాట్ లెంత్. సో అంటే 5 ఐటమ్స్ ఇక్కడ 5 బటన్స్ ఈ అరేలో క్రియేట్ అవుతాయని అర్థం అనమాట. సో ఇప్పుడు ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఎస్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ అన్నాం. అంటే 0 నుంచి 4 వరకు ఈ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో b ఆఫ్ i ఈక్వల్ టు న్యూ బటన్ బ్రాకెట్లో ఎస్ ఆఫ్ i. సో ఒక్కొక్క దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క బటన్ క్రియేట్ అవుతుంది. ఆ ఒక్కొక్క బటన్ని కూడా ఎఫ్ డాట్ యాడ్ బ్రాకెట్లో బార్డర్ ఆఫ్ i కమా బి ఆఫ్ i. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని బార్డర్కి ఏంటి, ఏ బార్డరు, ఈస్ట్లో ఏం పెట్టాలి అంటే బార్డర్ ఆఫ్ i అంటే ఫస్ట్ బార్డర్ ఆఫ్ 0 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈస్ట్లో ఏ బటన్ పెడతాం, బి ఆఫ్ i అంటే ఏంటి, బి ఆఫ్ 0 అంటే ఫస్ట్ బటన్ ప్లేస్ చేస్తున్నాం. తర్వాత వెస్ట్లో సెకండ్ బటన్, నార్త్లో థర్డ్ బటన్, సౌత్లో 4th బటన్, సెంటర్లో 5th బటన్. ఆ విధంగా 5 బటన్స్ కూడా 5 బార్డర్స్లో సెట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ ముందర బార్డర్స్ని తీసుకున్నాం. ఇదే విధంగా బార్డర్స్ తీసుకుని ఆ 5 ఐటమ్స్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఓకేవా. 5 చుట్టూ 4 బార్డర్స్లో 4 ఐటమ్స్ అరేంజ్ అయినాయి. మధ్యలో సెంటర్ ఐటమ్ అరేంజ్ కావడం జరిగింది. అంటే ఒక బటన్సే కాకుండా మీకు ఇష్టం వచ్చిన ఐటమ్స్ మీరు ఇంటర్ఫేస్ ఐటమ్స్ ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్లో లేఅవుట్ ఎటు మీకు తెలుస్తుంది. ఎనీవే ఇక్కడ కూడా 9 ఐటమ్స్ తీసుకొని బటన్స్ అరే తీసుకొని ఈ 9 బటన్స్ సెట్ చేసే విధంగా ఫ్లో లేఅవుట్ సెట్ చేసాం. ఫర్ లూప్లో ఐని ఇంక్రిమెంట్ చేస్తూ అప్ టు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు, అంటే లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు బటన్స్ని క్రియేట్ చేస్తూ ఆ బటన్ 1 by 1 ఫ్రేమ్కి యాడ్ చేసుకుంటూ పోతాం. చూడండి, ఒకే వరుసలో ఐటమ్స్ ఇట్లా డ్రా అవుతూ పోతాయి అన్నమాట. ఈ రో ఎండ్ అయిపోయింది అనుకోండి, రో ఎండ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ రోలోకి వస్తాయి. బై డిఫాల్ట్ అలైన్మెంట్ సెంటర్ అలైన్మెంట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ని క్రియేట్ చేసాం. తర్వాత గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది, గ్రిడ్ బ్యాగ్ అనే ఆబ్జెక్ట్ని. మరి ఈ లేఅవుట్కి కన్స్ట్రైంట్స్ మనం సెట్ చేయాలి, కండిషన్స్ అన్నమాట. దాంట్లో ఆ యొక్క ఐటమ్స్ ఎలా అరేంజ్ కావాలి అనే దానికి పెట్టే కండిషన్సే కన్స్ట్రైంట్స్. సో గ్రిడ్ బ్యాగ్ కన్స్ట్రైంట్స్, ఆ కన్స్ట్రైంట్ యొక్క పేరు సి అని తీసుకోవడం జరిగింది. ఎఫ్ డాట్ సెట్ లేఅవుట్ గ్రిడ్ బ్యాగ్, ఇక్కడ
మనం ఈ ఆబ్జెక్ట్నే ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. C.fill అంటే ఈ సి అంటే కన్స్ట్రైంట్స్కి ఫిల్ అనే ఇది ఉంది. ఆ ఫిల్ ప్రాపర్టీకి మనం ఎట్లా సెట్ చేస్తున్నాం అంటే బోత్ అని ఇచ్చాం. గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రైంట్స్ డాట్ బోత్ అంటే హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్, రెండు డైరెక్షన్లో ఈ యొక్క ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే రోస్ సైడ్ కానీ కాలమ్స్ సైడ్ కానీ రో సైడ్ కానీ కాలమ్ సైడ్ కానీ ఎట్లయినా సరే అరేంజ్ అవుతాయి అన్నమాట ఐటమ్స్. తర్వాత వెయిట్ ఎక్స్ అన్నాం, ఎక్స్ ఈక్వల్ టు 1.0 అన్నాం. సో ఇక్కడ if this is not used, buttons will be centered in horizontal direction. సో హారిజాంటల్ డైరెక్షన్లో సెంటర్ అవ్వకుండా ఎక్స్ నుంచి అంటే ఎక్స్ ఫస్ట్ ప్లేస్ నుంచి 1.0 నుంచి సెట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ బటన్ తీసుకున్నాం. ఫస్ట్ బటన్ తీసుకొని ఆ యొక్క గ్రిడ్ బ్యాక్ డాట్ కన్స్ట్రైంట్స్ సెట్ కన్స్ట్రైంట్ B1, C అంటే ఒక్కొక్క బటన్ని కానీ ఒక్కొక్క ఐటమ్ని కానీ అరేంజ్ చేసుకుంటూ వస్తాం ఈ యొక్క కన్స్ట్రైంట్స్ ప్రకారం. సో F.add B1. సో ఫస్ట్ బటన్ని యాడ్ చేయడం జరిగింది. మీరు రిజల్ట్ చూస్తే తెలుస్తుంది ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అవన్నీ. చూడండి ఫస్ట్ బటన్ ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ బటన్ని రెండో బటన్ని అదే విధంగా అరేంజ్ చేసాం. మూడో బటన్ని అదే కన్స్ట్రైంట్స్ వాటిని యూజ్ చేసుకుని అరేంజ్ చేసాం. అయితే ఫోర్త్ బటన్ ఇక్కడ దాకా థర్డ్ బటన్ వచ్చింది. ఫోర్త్ బటన్ మిగతాదంతా కూడా ఫోర్త్ బటన్ రావాలి, మిగతా ఎంత ప్లేస్ ఉన్నా సరే. సో అందుకని గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రైంట్స్ డాట్ రిమైండర్ గ్రిడ్ విడ్త్ రిమైండర్ మిగతాది ఎంత ఉందో అప్ టు ఎండ్ ఆఫ్ ద రో, ఆ రో చివరి వరకు అదే అరేంజ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, అప్పుడు ఫోర్త్ బటన్ని ప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంత ప్లేస్ ఉన్నా సరే అదే అరేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బటన్కి చూడండి, వెయిట్ ఎక్స్ 0.0 అంటే డిఫాల్ట్కి సెట్ చేసాం. ఏమవుతుంది బటన్ ఫిఫ్త్ బటన్ వచ్చేసి మొత్తం అదే ఆక్యుపై చేసింది. చూడండి సెంటర్ చేసుకుని మొత్తం అదే ఆక్యుపై చేసింది బటన్ ఫిఫ్త్. నెక్స్ట్ C.grid width grid back constraints dot relative సిక్స్త్ బటన్కి కండిషన్ పెట్టాం రిలేటివ్. నెక్స్ట్ లాస్ట్ ఇన్ రో అంటే నెక్స్ట్ రాబోయేది ఆ రోలో లాస్ట్ది అని అర్థం అనమాట. అంటే ఇంకొకటి ఉంది, ఒక ఐటమే కాదు ఇంకొకటి ఉంది అని అర్థం. సో మొత్తానికి బటన్ సిక్స్త్ని యాడ్ చేసిన తర్వాత అదే కండిషన్స్ పెట్టుకొని నెక్స్ట్ మిగతాదంతా కూడా సెవెంత్ బటన్కి రావాలి కాబట్టి గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రైంట్ డాట్ రిమైండర్. సో సెవెంత్ బటన్ మిగతాది మొత్తం అరేంజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ బటన్ డ్రా చేయబోయే ముందర కండిషన్స్ చూడండి. గ్రిడ్ విడ్త్ ఈక్వల్ టు 1, విడ్త్ 1, హైట్ 2 ఐటమ్స్ అంటే 2 రోస్కి స్పాన్ అయ్యే విధంగా ఇచ్చాం. సో హైట్ చూడండి అంటే ఎక్కువ ఒక రో కాకుండా ఇది ఒక రో, ఇది ఈ టెక్స్ట్ ఏరియా ఉందో ఇది ఒక రో, రెండు ఆక్యుపై చేసే విధంగా ఇచ్చాం. వెయిట్ y ఈక్వల్ టు 1.0 వైని సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బటన్ 8ని అరేంజ్ చేసాం. తర్వాత వెయిట్ y ఈక్వల్ టు 0.0 విడ్త్ గ్రిడ్ బ్యాక్ కన్స్ట్రైంట్ డాట్ రిమైండర్ అప్ టు ఎండ్ ఆఫ్ ద రో, హైట్ 1ని తీసుకొని ఇక్కడ బటన్ 9ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేసాం, బటన్ 9 వెయిట్ y ఈక్వల్ టు 0.0 ఇంతక y సెట్ చేస్తున్నాం, అది డిఫాల్ట్ సెట్ చేసేసాం. రిమైండర్ ఇక్కడ నుంచి తీసుకుంటే మిగతాదంతా అదే బటన్ అరేంజ్ కావాలి. హైట్ సింగిలే పెట్టాం అంటే ఒక రోనే ఆక్యుపై చేసే విధంగా ప్లేస్ చేయడం జరిగింది. అప్పుడు బటన్ 9ని యాడ్ చేసాం. తర్వాత బటన్ 10 లేదు, కామెంట్స్లో చేస్తున్నాం.
బటన్ పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ టెక్స్ట్ ఏరియా పెట్టాను. టెక్స్ట్ ఏరియా చూడండి, మిగతాదంతా కూడా ఇదే టెక్స్ట్ ఏరియా, చివరి దాకా ఇదే రావడం జరిగింది. అదే బటన్ పెట్టామనుకోండి షార్ట్ అయిపోయి ఈ ఏరియాలో మిగతాదంతా కూడా ఒక బటన్ రావడం జరుగుతుంది. బటన్ తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఏరియా కూడా సైజ్ కూడా మీకు తగ్గిపోతుంది. బటన్ తీసుకుందాం, టెక్స్ట్ ఏరియాని కామెంట్లో పెట్టేసి. సో అంతా అయిన తర్వాత ఎఫ్ డాట్ ప్యాక్ అని చెప్పేసి ఎఫ్ డాట్ సెట్ సైజ్, ఎఫ్ డాట్ గెట్ ప్రిఫర్డ్ సైజ్ అన్నాం. ప్రిఫర్డ్ సైజ్ తీసుకొని అది రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆ యొక్క టెక్స్ట్ ఏరియా బదులు నేను బటన్నే ప్లేస్ చేయడం జరిగింది. ఓకేవా, బటన్ ఇది. ఈ విధంగా మనకి నచ్చిన సైజ్ తోటి మనం కన్స్ట్రైంట్స్ కండిషన్స్ పెట్టుకొని గ్రిడ్ బ్యాక్ లేఅవుట్లో ఐటమ్స్ని అరేంజ్ చేసుకోవచ్చు.